అలంకరణలు, లేజర్ షోలు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అమరన్నంటాయి. ఎంతో సంబరంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే ఆలయాలకు తరలివెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. శ్రీకంఠాధిపగం వృద్ధా ఉపస్థితా మూలానామధిపతయో విశేషా సక్కవర్ధినా రుద్రాయ నమస్తు సహస్రమై సంవాదమయజామహే ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి అన్ని ప్రముఖ దేవాలయాలకి కూడా భక్తులు క్యూ కడుతున్నారు. ఇక ఒక పాజిటివ్ స్టార్ట్ తో ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ అన్ని దేవాలయాల్ని దర్శిస్తున్న వేళ ఇక వరంగల్లోని మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర మా ప్రతినిధి నవీన్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. వరంగల్లోని చారిత్రక భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల దేవాలయం, ఇట్లాంటి ఆలయాలకు తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అయితేనేమి, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, ఈ విధంగా ప్రతి ఆలయానికి కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ స్వామివార్లను అమ్మవార్లను కానీ దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయనేటువంటిది భక్తుల విశ్వాసం. కాబట్టి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్నారు. మనం ప్రస్తుతం మల్లికార్జున స్వామి ఆలయంలో చూడొచ్చు. ఇక్కడ కొండసురికల్లో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆలయం కూడా ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము మల్లికూరు నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో గట్టు మల్లికార్జున స్వామి పొద్దున్నే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. మనం సుభిక్షంగా ఉండాలి, మన గ్రామాలు మన రాష్ట్రం బాగుండాలని, అందరం బాగుండాలని గట్టు మల్లికార్జున స్వామిని ప్రతి వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది. 2024 నిన్న ప్రతి వాళ్ళు సంబరాలు పూర్తి చేసుకున్నారు. మరి ఈరోజు నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం 2025. మనం అందరం బాగుండాలి, మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, అందరం బాగుండాలని మన గట్టు మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరుగుతుంది. రైతులందరూ భోగ భాగ్యాలతోని ఆరోగ్యాలతోని పాడి పంటలు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పండినాయి. అది మరి సంకురాత్రి అంటేనే ప్రతి రైతు ఇంటికి ధాన్యం వచ్చే టైము. అందుకే భక్తి శ్రద్ధలతోని భగవంతుని అందరూ పూజించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారండి? ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా దర్శించుకోవడానికి భక్తులకు సెంటిమెంట్ ఉంటుంది, ఎట్లా దాన్ని వర్క్? ముందుగా భక్తులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓం శ్రీ గట్టు మల్లికార్జున స్వామినే నమః. ఈరోజు స్వాముల వారికి ఇష్టమైన రోజు, బుధవారం రోజున మన భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో అభిషేకాలకు మరియు పట్నాలు వేసేందుకు తప్పకుండా వస్తున్నారు. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నాం. ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయండి వాళ్ళను ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా? అభిషేకాలు అట్లాంటివి అర్చనలు ఉంటాయా? అర్చనలు, అభిషేకాలు ఉంటాయండి. మా ఈవో గారు ఆధ్వర్యంలో
జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. ఓకే, మనం చూడవచ్చు ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు ఈ ఒక కొండ సురికల్లో ఉన్నటువంటి పైన ఒక గుట్ట పైన ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా రాత్రి నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి? రాత్రి నుంచే అందరూ కుటుంబ సభ్యులతోని అందరూ కలిసిమెలిసి నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనడం జరిగింది. చాలామంది యూత్ బాగా రాత్రి 2024 ముగింపుకొని నూతనంగా 2025లో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరం బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మనం అందరం బాగుండాలని చాలా అందరూ ఈ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నేను మా గ్రామం మల్లికుదుర్ల, నేను మాజీ సర్పంచి, నా పేరు రాజిరెడ్డి. ఈ గట్టు మల్లికార్జున స్వామి అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గట్టులో భగవంతుడు నెరవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక కోనేరు అనేది ఉంది, ఎక్కడ ఏ దేశంలో సుత లేదు. ఆ కోనేరు గతంలో పశువులకు కానీ పంటలకు కానీ ఆ నీళ్లు తీసుకొని చల్లితే ఎలాంటి క్రిమిసంహారక మందులు సుత కొట్టవలసిన అవసరం లేకుండే, అన్నీ ఎవరికైనా ఆరోగ్యాలు బాగలేకున్నా అది చాలా ఆ తీర్థం చల్లితే సరిపోయే ఆ భగవంతుడు ఆ తీర్థం తిని కొత్త సంవత్సరం రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. ఎందుకు భక్తులకు అది ఒక సెంటిమెంట్గా ఎందుకు మారిపోయిందంటే ఏం చెప్తారు? ఈ గట్టి మల్లికార్జున స్వామి ఆలయంలో ఎవరైతే కోరికలు కోరుకుంటారో, ఎవరైతే రాజకీయంగా ఏవైతే కోరుకుంటారో తప్పనిసరిగా గతంలో చూత చాలామంది ఇక్కడ నామినేషన్ వేసిన వాళ్ళు ఈ గట్టు మల్లికార్జున స్వామిని దర్శించుకొని నామినేషన్ వేయడం జరిగింది. కానీ ప్రతి వాళ్ళు ఇక్కడి నుంచి చేసిన వాళ్ళందరూ ఆ భగవంతుని కృపతోని గెలవడం జరిగింది. దానికి మేమేమంటున్నామంటే ఎప్పుడైనా మల్లికార్జున స్వామిని మర్చిపోవద్దు. మీరు ఎవరైతే ప్రజాప్రతినిధులు మన స్వామివారితోని గెలవడం జరిగిందో వారిని మర్చిపోకుండా అభివృద్ధి చేయాలని మీ అందరం కోరుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మనం భక్తులు ఇక్కడ ఏ కోరిక కోరినా కూడా తమ కోరికలన్నీ నెరవేరుతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా ఉంది. కాబట్టి ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సరాల సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ్.